నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి. వాస్తవానికి అది అత్యంత సహజమైన విషయం. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు చాలా సులభంగా దాటేస్తారు. మరికొంతమంది చిన్న సమస్యని కూడా అతిగా ఊహించుకుంటూ తెగ బాధపడుతూ ఉంటారు. పదే పదే అదే విషయాన్ని ఆలోచిస్తూ కుంగిపోతుంటారు. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. అవును, ప్రతి సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటారట చాలామంది మహిళలు. పిల్లలకైనా పెద్దలకైనా చదువుకునే సమయంలోనూ ఉద్యోగ ప్రయత్నాల్లోనూ జీవితంలోనూ సమస్యలు రావటం అత్యంత సహజమన్న విషయాన్ని చాలామంది మర్చిపోతుంటారండి. సమస్యలు వచ్చినప్పుడు భావోద్వేగాలను ఎలా అదుపులో పెట్టుకున్నాం అన్న దాని మీదే ఎవరి విజయమైనా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌస్ చూడతారు మా కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఇవాళ మన కార్యక్రమానికి సునీత అనే సఖి కాల్ చేశారు. మరి తనకు ఎలాంటి మేకవర్ కావాలో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సునీత గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? పూణే నుంచి వచ్చాను. పూణే నుంచి వచ్చారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? అయిపోయాయి. ఓకే అండి, మరి ఇప్పుడు ఎలాంటి మేకవర్ కోసం చూస్తున్నారు? బ్రైడల్ మేకప్. ఓకే అండి, మీరు పూణే నుంచి వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియన్ బ్రైడల్ లుక్ కోసం చూస్తూ ఉంటారు కదా? అవునండి. ఓకే అండి, సో మరి మీకు మేకవర్ చేయడానికి మనం వచ్చేసాం షేక్పేట్లోని సింగార్ బ్యూటీ సెలూన్. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రాధికా రెడ్డి గారు. మరి మీకు ఎలాంటి బ్రైడల్ మేకప్ సూట్ అవుతుందో ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నమస్కారం రాధికా గారు. నమస్తే జాన్వి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. తిను సునీత అండి, రాధికా గారు. ఓకే, సో తిను నార్త్ ఇండియన్ బ్రైడల్ లుక్ కోసం చూస్తుంది. సో తనకి ఎలాంటి మేకప్ సెట్ అవుతుంది, ఎలాంటి బ్రైడల్ లుక్ అయితే బాగుంటుంది అంటారు? తను నార్త్ ఇండియన్ అంటున్నారు కాబట్టి నార్త్ ఇండియన్ స్టైల్లో జూడా హెయిర్ స్టైల్ ఇచ్చేద్దాము. ఇంకా ఫేస్ అంతా స్పాట్స్ ఉన్నాయి కాబట్టి తనకు కన్సీలర్తో కవర్ చేసుకుని కంప్లీట్ బ్రైడల్ లుక్ ఇచ్చేద్దాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే రాధిక గారు, ముందుగా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు తనకు ఫస్ట్ క్లెన్జింగ్ స్క్రబ్బింగ్ చేస్తామండి. ఓకే అండి. యాక్చువల్గా అసలు ఏం చేయకుండా ఇన్ని రోజులు అలా ఉంటుంది స్కిన్ కాబట్టి డెడ్ స్కిన్ గురించి స్క్రబ్బింగ్ ఒకటి, క్లెన్జింగ్ ఒకటి చేస్తాము. ఓకే, ఆ తర్వాత ఫౌండేషన్, కన్సీలర్స్, కాంపాక్ట్ ఉంటుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసుకో. ఓకే అండి. ఓకే రాధిక గారు, బేస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఐ మేకప్ అండి. ఐ మేకప్ అంటే ఇప్పుడు మనకు వచ్చే ఐబ్రోస్ అండ్ ఐస్ ని ఎక్కువగా హైలైట్ చేయడం జరుగుతుంది. ఓకే, తనకి బ్రైడల్ కాబట్టి ఏ కలర్ డ్రెస్ వేస్తున్నారు? బ్రైడల్ కాబట్టి ఎక్కువ మట్టుగా మెరూన్ రెడిషే ఉంటుంది నార్త్ ఇండియన్ స్టైల్లో అయితే. ఓకే, సో మనం ఆ గ్లిటర్స్ వాడతాం ఎక్కువ మట్టుగా, మెరూనిష్, రెడ్డిష్, అలా గ్రీన్ అనుకోండి, గ్రీన్ లో మ్యాచింగ్ గ్లిటర్స్ వాడతాం. ఓకే అండి, సో లైనర్ ఎలా వేస్తున్నారు? అంటే తన కళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి కదా, బ్రాడ్ గా కనిపించడానికి. అదేనండి, ఐస్ చిన్నగా ఉన్నాయి కాబట్టి బ్రాడ్ లైనర్ ఇచ్చి ఇంకా కాజల్ కూడా కొంచెం బ్రైట్ గా పెడితే కనిపిస్తుంది. మస్కరా కూడా హెవీగా ఇచ్చినట్టయితే కొంచెం ఐస్ పెద్దగా కనిపిస్తాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసుకుందాం. ఐ మేకప్ వేసాక చాలా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ లుక్ కూడా వచ్చేసింది ఇందాకడికి ఇప్పటికి. అంటే పెళ్లి కూతురికి కొత్త లుక్ ఎలా ఉంటుంది, అసలు ఎలా ఎంత బాగుంటారో, అంటే కొత్తగా సిగ్గుపడుతూ అలా కొత్త షైన్ అనేది వస్తుంది కదా, సో దీనికి అది కనిపిస్తుంది.
చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా లిప్ లైనర్, లిప్స్టిక్ ఉంటుంది అండ్ బ్లషెస్తో పాటు బిందీ పెడతామండి. ఓకే, సో బిందీస్ అంటే వీళ్ళు దాంట్లో స్పెషల్గా కనిపిస్తారు కదా, మొత్తం ఇదంతా కవర్ చేసి స్టోన్స్తో. ఓకే అండి. సో తన డ్రెస్ కూడా స్టోన్స్తో ఉంది కాబట్టి ఓకే సింగిల్ స్టోన్స్ ఇలా ఇచ్చి మన మిడిల్లో పెద్ద స్టిక్కర్ ఇస్తున్నారా? ఓకే అండి. సో తన ఫేస్ కూడా చిన్నగా చాలా క్యూట్గా ఉంది కాబట్టి కొంచెం పెద్ద స్టిక్కర్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసుకో. ఓకే. వావ్, అసలు కంప్లీట్ మేకప్ అయిపోయిన తర్వాత ఎంత బాగుందంటే నిజంగా పెళ్లి కూతురు లుక్ వచ్చేసింది. ఓకే, ఇంకా హెయిర్ స్టైల్ అయిపోయి మొత్తం డ్రెస్సింగ్ అయిపోతే ఇంకెంత బాగుంటుందో కదా. ఇప్పుడు హెయిర్ స్టైల్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ పఫ్ తీసుకుని ఫోరెడ్ పెద్దగా ఉంది కాబట్టి పఫ్ తీసి మనం బింది పెడతాము, అంటే పాపిడి బిల్ల పెడతాము. అండ్ నెక్స్ట్ హెయిర్ స్టైల్ ఇచ్చి ఇంకా దాన్ని కొప్పులాగా వేస్తాము. ఓకే, ఎందుకంటే వాళ్ళకి పళ్ళు వస్తుంది కాబట్టి సో కనపడదు మనం వెనకాల ఏం చేసామనేది, కనిపించదు. ఓకే అండి. సో మీరు నాట్ వేస్తున్నారు? సరే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసుకో. ఓకే. జాహ్నవి హెయిర్ స్టైల్ అయిపోయింది. లైట్గా జ్యువెలరీ కూడా అప్లై చేసుకున్నాము. ఓకే అండి. సో ఇప్పుడే అసలు బ్రైడల్ అంటే ఇలాగే ఉండాలేమో అనిపిస్తుంది తిని చూస్తుంటే. ఓకే మేడం, నెక్స్ట్ డ్రెస్ చేంజ్ అన్నారు కదా సునీత, డ్రెస్ చేంజ్కి రెడీయా? ఓకే, సో నీ లుక్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూపించను, కంప్లీట్ డ్రెస్ చేంజ్ అయిపోయి మొత్తం అయిపోయి చూపిస్తాను. ఓకేనా? డ్రెస్ చేంజ్కి వెళ్దామా? డ్రెస్ చేంజ్. జాహ్నవి మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్, జ్యువెలరీ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్న లుక్ వచ్చిందా సునీత? రాధిక గారు మీరు చెప్పిన దానికంటే చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నిజంగా. అసలు బ్రైడల్ లుక్ అంటే మనం చాలా చూస్తుంటాం, కానీ ఇంత డిఫరెంట్ లుక్ అసలు నేనైతే ఎప్పుడూ చూడలేదండి. చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ సునీతకి అయితే ఎగ్జాక్ట్గా ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇలా చూస్తే ఫ్లాట్ అయిపోతారు అలాగే. ఓకే, సో ఇంత మంచి లుక్ని మా సర్కులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ జాహ్నవి. ఓకే సునీత, నీకు ఎలా అనిపించింది మేకప్? చాలా బాగా నచ్చిందండి నాకు. ఓకే, మీ మ్యారేజెస్లో కూడా ఇలాగే రెడీ అవుతూ ఉంటారా? ఇలాగే రెడీ అవుతానండి. ఇలాగే. సో నీ మ్యారేజ్ కూడా నువ్వు ఇలాగే రెడీ అవ్వాలి. అవునండి. రెడీ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. వచ్చేస్తానండి. వచ్చేస్తావా? అవును, వచ్చేస్తా. ఓకే, సో రాధిక గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చాలా చాలా థ్యాంక్స్ రాధిక గారు. ఓకే, నిన్ను ఇంత మంచిగా రెడీ చేసినందుకు రాధిక గారికి మా తరపున కూడా స్పెషల్ థ్యాంక్స్. ఓకేనా? సో సకులు, సునీత మరి తను కావాల్సిన బ్రైడల్ లుక్లో చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040-2355-6540. ఇదండి ఇవాళ మన సొగసు చూడతారమా. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, మా ఇంటి పక్కన ఉండే నిర్మల అనే అమ్మాయి కూడా అందరిలాగే చిన్న సమస్యని చాలా పెద్దది చేసుకుంటూ బాధపడుతోందండి. తను MBA చదువుకుంది, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి హాజరైంది. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పలేకపోయిందట. అంతే, ఇక తను దేనికి పనికిరానని ఆవేదన చెందుతూ కూర్చుంది. MBA చదివిన తాను చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోయాను అని, తన జీవితం వృధా అని, ఏ ఉద్యోగం నాకు రాదని తనకు తానే తీర్మానం చేసుకుని సమస్యని మరింత జటిలం చేసుకుంది. వాళ్ళ అమ్మకు నాకు పరిచయం ఉంది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే మాటల సందర్భంలో కూతురు బాధపడుతున్న విషయం చెప్పింది. ఆ తర్వాత ఏమైందో కార్యక్రమం చూశాక చెప్తాను.
నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులానే ఈ రోజు కూడా మనకు ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేసేందుకు వచ్చారు స్వప్న గారు. ముందుగా స్వప్న గారికి స్వాగతం చెప్దాం. నమస్కారం స్వప్న గారు. నమస్కారం అండి. స్వప్న గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఈ రోజు మాకు ఎలాంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? కర్బూజా జామున్ చేస్తున్నానండి ఇవాళ. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. కర్బూజా, మైదా, ఇలాచీ, కోవా, షుగర్, ఆయిల్. ఓకే స్వప్న గారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు, అలాగే తయారు చేసుకునే విధానం చెప్తారా? చెప్తానండి. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా కర్బూజా ముక్కలని పెట్టించుకోవాలి. కర్బూజా పండుని తీసుకోవాలి. పండుని తీసుకొని మనం పీసెస్ గా కట్ చేసుకోవాలండి. తర్వాత మైదా, కోవా, ఓకే, ఇవన్నీ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఒక కప్ అండి. ఓకే, మైదా 1 కప్పు, కోవా దీనికి సరిపడినంత తీసుకున్నాలండి. ఓకే, తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, కర్బూజా ముక్కలు అలాగే మైదా పిండి కోవా వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా దీనికి వాటర్ అవసరం ఉండదేమో? అవసరం ఉండదు, ఎందుకంటే అదే వాటర్గా ఉంటుంది కదా. వాటర్ ఉంది కదా, ఇదే సరిపోతుంది. స్వప్న గారు, బాగా గ్రైండ్ అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఒకవేళ ఇది పల్చగా అయినట్టయితే దాంట్లో మరి కొద్దిగా మనం మైదా పిండి కలుపుకుందామండి గట్టిగా రావడానికి. కొద్దిగా పల్చగా అయింది కదండి, దీంట్లో మైదా పిండి కలుపుకుందాం. దాన్ని డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ పెట్టుకుందాం. స్వప్న గారు, దీన్ని డీప్ ఫ్రై చేసుకునేంత ఆయిల్ పోసుకోవాలి. వేసుకోండి. గులాబ్ జాములు ఎలా అయితే ఫ్రై చేస్తారో సేమ్ అదే విధంగా ఇది కూడా చేయాలండి. ఓకే, ఓకే స్వప్న గారు, దాన్ని అంటే గులాబ్ జామ్ పిండి ఏ రకంగా ఉంటుందో దాన్ని అలా తయారు చేసుకోవాలన్నమాట. అవునండి. ఇప్పుడు దీన్ని ఉండలుగా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దామండి. ఓకే, లైక్ గులాబ్ జాములు ఏ రకంగా అయితే ఉంటాయో అలానే ఉండలు చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాసుకుందాం. సో అన్నీ అలానే చేసేసుకోవాలి. అన్నీ అలాగే చేసుకోవాలి. స్వప్న గారు, ఇది బ్రౌన్ కలర్ లో చూడండి, ఈ మాదిరిగా రావాలంటారా ఇంకా వేగాల? ఉండనియండి ఆ విధంగా. సో ఆ కలర్ లో వేగిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసి. స్వప్న గారు చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, తీద్దాం ప్లేట్ లోకి. సో ఒక్కొక్కటి వేసాం కాబట్టి వేగడానికి కొద్దిగా సమయం పడుతుంది. స్వప్న గారు, అచ్చం గులాబ్ జాములు ఏ రకంగా ఉంటాయో సేమ్ అలాగే వచ్చింది. అంటే మైదా పిండి మిక్స్ చేసుకున్నాం కాబట్టి మేబీ అలా వచ్చినట్టుంది. అవునండి. రైట్, తర్వాత ఏం చేసుకోవాలి? మనము ఆయిల్ తీసేసి చక్కెర పాకం పెట్టుకుందామండి. ఓకే, షుగర్ ఎంత వేసుకోవాలి? 1 కప్పు షుగర్ ఉంది కదండి, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు. సో మనకి క్వాంటిటీ ఈ రకంగా కూడా తెలిసిపోతుంది కదా? తెలుసు. సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, ఇప్పుడు షుగర్ వేసేసుకోవాలా? వేసేద్దామండి ఇందులో షుగర్. పాకుండా తయారవడానికి ఎంతసేపు టైం పట్టొచ్చు? 2-3 మినిట్స్ పడుతుందండి. 2-3 మినిట్స్ అయిపోతుందా? అయిపోతుందండి. ఓకేనండి, ఈ పాకం తయారవడానికి ఇంకా 2-3 నిమిషాలు టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. స్వప్న గారు, పాకం అయిందా చూడండి ఒకసారి. అయ్యిందండి. స్వప్న గారు, తర్వాత ఏం చేసుకోవాలి? ఈ పాకంలో అవి వేసుకుందామండి ఉండలు. ఓకే,
వెంటనే వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. ఓకే, వేసేసాయండి. ఇలా ఎంతసేపు ఉంచుకోవాలంటారు? ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకొని దానికి పాకం పట్టిపోతుందండి. దీంట్లో ఇలాచీ పౌడర్ వేద్దామండి. ఓకే ఓకే, ఇలా దీన్ని ఒక 15 మినిట్స్ పెట్టి ఉంచుకున్నట్లయితే కర్బూజా జామున్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఓకే, కర్బూజా జామున్ రెడీ అయిపోయినట్లే. ఓకే స్వప్న గారు, 15 మినిట్స్ అయిపోయినట్టుంది కదా? అయ్యిందండి. ఓకే, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందామండి. ఓకే, కర్బూజా జామున్ రెడీ అయిపోయిందండి. రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్గా అండి. చూసారు కదండి, స్వప్న గారు తయారు చేసిన కర్బూజా జామున్ రెడీ అయిపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, అలాగే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. కర్బూజా జామున్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కర్బూజా, మైదా, షుగర్, కోవా, నూనె, ఇలాచి. మొదట కర్బూజా ముక్కలు, మైదా, కోవా మిక్సీ జారులో వేసి బాగా గ్రైండ్ చేయాలి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా కొంచెం మైదా పిండి కలిపి చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బాణి తీసుకొని అందులో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ వేసుకొని అది బాగా కాగాక ముందుగా కలిపి పెట్టుకున్న కర్బూజా జామున్ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేయాలి. తర్వాత అవి వేగాక ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం నీళ్లు పోసి ఒక కప్పు షుగర్ వేసి పాకం పెట్టాలి. తర్వాత పాకంలో ఈ కర్బూజా జామున్స్ వేయాలి. కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే నోరూరించి కర్బూజా జామున్ రెడీ. ఓకేనండి, స్వప్న గారు తయారు చేసిన కర్బూజా జామున్ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్వప్న గారు, కర్బూజా జామున్ చాలా బాగుందండి. అండ్ మీరు వేసిన ఇలాచీ ఫ్లేవర్, అలాగే లోపల కర్బూజా ఫ్లేవర్ తగులుతుంది. సో అచ్చం గులాబ్ జామున్ లాగా ఉన్నాయండి, చాలా బాగుంది. ఈ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ వారు మీకు 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, స్వప్న గారు తయారు చేసిన కర్బూజా జామున్. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 040-2355-6540 ఈ నెంబర్కి కాల్ చేసి మా వంటల సందడి కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపు మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, ఒక్కసారి ఇంటర్వ్యూలో విఫలమైతే దానికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు నిజంగానే సమాధానం తెలియకపోవచ్చు, లేదా ఆ ఒత్తిడిలో గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూలో అడగని కొన్ని వందల ప్రశ్నలకు మనకు సమాధానం తెలుసన్న సంగతి మనం మర్చిపోకూడదు. కాబట్టి మనకి ఏ రంగంలో మంచి పట్టుందో ఆ రంగం వైపు ప్రయత్నాలు చేస్తే చాలా సులభంగా ఉద్యోగం సాధించవచ్చు. నిర్మలకు నా మాటలు మంత్రంలో పనిచేశాయేమో. తనిప్పుడు బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించింది. IBPS వారు నిర్వహించే బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించి చాలా సంతోషంగా ఉంది. నిర్మల విజయం మరికొంతమందికి స్ఫూర్తిగా ఉంటుందని భావిస్తున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయాలు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ETV2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ID saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.